Hi friends, welcome back to our channel. మీ అందరికీ హ్యాపీ పొంగల్. ఇది మా ఫస్ట్ పొంగల్. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ పొంగల్. సో, అందుకనే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము పొంగల్ మొత్తం. ఇది భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట వేసాము. ఎవ్రీ ఇయర్ నేను ఇలానే మంట వేస్తాను. ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే మా హస్బెండ్ కలిసి చేసుకుంటున్నాను పొంగల్. సో, ఎర్లీ మార్నింగ్ వరకు వెలిగించాను మంట. ఇక్కడ వాటర్ పెట్టేసి నలుగు పెట్టుకొని వాటర్తో హెడ్ బాత్ చేసి టెంపుల్కి వెళ్ళాము మేము. ఇక్కడ మంట చూడండి ఎంత పెద్దది వేసామో. ఇక్కడ మా డాగ్ కూడా వస్తుంది. మా డాగ్ కూడా చలికి మంట దగ్గరికి వచ్చేసింది. అది మంట అంటే భయం, అయినా కూడా వచ్చేసింది. అదంతా అయిపోయాక ఎర్లీ మార్నింగ్ వరకు వేసాం. మా ఆయన కొత్త అల్లుడు కాబట్టి కొత్త అల్లుడికి వాళ్ళ అత్తగారు నేను కలిసి నలుగు పెట్టాము. ఆ క్లిప్స్ కూడా ఉంటాయి చూడండి. భోగి అంతా అలా సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి రోజు మార్నింగ్ నేను ఒక నోము చేసుకున్నాను. నోము ఏంటి అంటే చిత్రగుప్తుని నోము. ఇంకే నోము చేసుకోవాలన్నా ఫస్ట్ చిత్రగుప్తుని నోము చేసుకోవాలి. ఆ నోము చేసుకున్న తర్వాతనే ఇంకే నోమైనా చేసుకోవాలి. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అదే సెలబ్రేట్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ 4కి సంక్రాంతి రోజు మార్నింగ్ 4కి అయిపోయింది. తర్వాత పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం అవన్నీ అయిపోయింది. సంక్రాంతి అలా అయిపోయాక ఈవినింగ్ మేము రిసార్ట్స్కి వెళ్ళాము. సిరికి రిసార్ట్స్. ఈ రిసార్ట్ గురించి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వైజాగ్ టు అరకు వెళ్ళాలంటే ఎస్కార్ట్లో ఉంటుంది ఈ రిసార్ట్స్. స్టేయింగ్కి అయితే చాలా చాలా బాగుంటుంది. మేము జస్ట్ అలా వెళ్ళి మొత్తం చూసి వస్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. మేము సంక్రాంతి రోజు వెళ్ళాము కాబట్టి సంక్రాంతి థీమ్లో ఉంది. ఇదంతా చూడండి ఎంత బాగుందో లైటింగ్లో. మార్నింగ్ కన్నా ఈవినింగ్ బాగుంది రిసార్ట్స్. ఇక్కడ మేము రిసెప్షన్కి వెళ్తున్నాము టికెట్ తీసుకోవడానికి. వెళ్ళగానే అక్కడ బ్యాక్ సైడ్ ఒక బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. బర్త్డేస్, యానివర్సరీస్, మ్యారేజెస్ అన్ని పార్టీస్ చేసుకోవచ్చు. ఇదంతా రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్లో టికెట్ 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని మొత్తం రిసార్ట్స్ అంతా చూసి వచ్చాము. సంక్రాంతి రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ కన్నా ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా రిసార్ట్లో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా, లాంగ్ స్క్రీన్ ఉంటుంది. దాని మీద పాటలు ప్లే చేస్తున్నారు ఈవినింగ్ టైంలో. పిల్లలు చాలా బాగా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదంతా రిసార్ట్ ఏరియా. లోపలంతా ఇంకా ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది. లోపల పబ్ కూడా ఉందంట, చిన్న పబ్. ఇది పబ్కి వెళ్ళే ఎంట్రీ. పబ్కి ఇలా లోపలికి వెళ్ళాలి. పబ్ ఏరియా ఇదంతానా. లోపల పబ్ ఉంది, చిన్న పబ్. అదంతా అయిపోయిన తర్వాత మేము ప్లే ఏరియా కూడా వెళ్ళాము. పిల్లలు అయితే చాలా బాగా ఆడారు. మేము మా రిలేటివ్స్తో వెళ్తే వాళ్ళ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్లే ఏరియాలో. ఇదిగోండి షటిల్కి స్టేజ్, ఇది లోపలికి వెళ్తే స్టేజ్ అది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ షటిల్ అవి ఆడుతున్నారు. ఈ లోపలికి వెళ్తే స్టేజ్, ఇదంతా ఫంక్షన్ హాల్ అంట. ఇది చాలా బాగుంది, చాలా పెద్ద ఫంక్షన్ హాల్. మ్యారేజెస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇటు సైడ్ స్టేజ్ ఉంది. ఇదిగోండి చూడండి, ఇదంతా స్టేజ్, అదంతా హాల్. ప్రెజెంట్ అయితే పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు, షటిల్ అది ఆడుతున్నారు. ఇక్కడ బయట ఇంకా ప్లే ఏరియా ఉంది. అక్కడ కూడా బాస్కెట్బాల్ అవి ఆడుతున్నారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అక్కడ ఆడుతున్నారు. ఇక్కడ చూడండి చిన్న చిన్న షెల్టర్స్గా వేసి ఎంత బాగుందో. అక్కడ స్క్రీను, ఇక్కడ నేను మా ఆయన ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. చిన్న చిన్న గుడారాల్లాగా వేసారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ లైటింగ్స్ డిఫరెంట్ కలర్స్తో ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే ఇంకా బాగుంటుంది. ఉన్న వాళ్ళకైతే స్విమ్మింగ్ పూల్ అది ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారో లైటింగ్ అది పెట్టి. అదిగోండి సిరికి రిసార్ట్స్. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో అక్కడ కూర్చొని అలా మన ఫేవరెట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయడానికి డాన్స్ వేస్తుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం లైటింగ్ సెటప్తో చాలా చాలా బాగుంది. సంక్రాంతి వల్ల ఎప్పుడు ఇలా లైటింగ్తో ఉంటుంది నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు అయితే చాలా చాలా బాగుంది. లైటింగ్ అది పెట్టి చాలా క్రౌడ్ కూడా ఉన్నారు. అసలు ఎవరు ఉండరు అనుకున్నాం, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. చూడండి లోపల బాస్కెట్బాల్ అవి ఆడుతున్నారు. అటు సైడ్ స్వింగ్, జారుడు బల్ల అవన్నీ ఉన్నాయి. పిల్లలు అటు సైడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేను మొత్తం ఏరియా అంతా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది మా కనుమ రోజు మార్నింగ్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కోటమ్మ తల్లి టెంపుల్కి. వైజాగ్లో చాలామంది దీనికోసం స్పెషల్గా వస్తారు. నేను ఎస్కోట్లో పుట్టి పెరిగి ఎప్పుడు ఈ టెంపుల్ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూడడం. ఈ ఎస్కోట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ హోలీ స్పిరిట్ స్కూల్ ముందు నుంచి వెళ్ళాలి. ముందు నుంచి వెళ్తే
కొట్టం ఊరు వస్తుంది, ఆ ఊర్లో ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ అయింది పోతనాపల్లి గ్రామంలో. ఇదిగోండి మా మ్యారేజ్ అయిన ఫంక్షన్ హాల్, శ్రీ తిరుమల సాయి ఫంక్షన్ హాల్. ఇదే మా మ్యారేజ్ అయిన ఫంక్షన్ హాల్. దీని ముందు నుంచి వెళ్తుంటే మాకు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మేము చాలా హ్యాపీగా అనిపించింది. అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ ధర్మవరంలో కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది, శనేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్. పిల్లలు లేని వాళ్ళ కోసం ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది. ఇదిగోండి అదే టెంపుల్ ఎంట్రీ ఆర్చ్. ఈ ఆర్చ్ లోపల నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొట్టాం టెంపుల్కి వస్తాము. ఊరు లోపలికి ఒక 2.5 కిలోమీటర్స్ వస్తే టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి కొట్టాం టెంపుల్. దేవుడి దయ వల్ల 2 టైమ్స్ కూడా దర్శనం అవ్వకపోయినా ఈసారి బాగా దర్శనం అయింది. కనుమ రోజు అక్కడ నాన్ వెజ్ వండి అమ్మవారికి పెడుతున్నారు. మేము వెళ్ళే టైంకి కొంచెం ఖాళీగా ఉంది, కానీ క్రౌడ్ ఉంది. మేము వెళ్ళే టైంకి కొంచెం ఖాళీగా ఉంది. ట్యూస్డే అండ్ ఫ్రైడే ఎంట్రీ టికెట్ ఉంటుంది, నార్మల్ డేస్లో టికెట్ అది ఉండదు. టెంపుల్ చాలా పెద్దది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకైతే చాలా బాగా అనిపించింది. వైజాగ్ నుంచి చాలామంది ఈ టెంపుల్కి స్పెషల్గా వస్తున్నారంటే ఎందుకు అనుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. స్వయంభూ అంట. సో అందుకనే ఇక్కడ అమ్మవారిని చాలా బాగా కొలుస్తారు. ఇదిగోండి టెంపుల్. మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైం ఖాళీగా ఉంది. ఇదిగోండి అమ్మవారిని చూడండి. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ స్టోరీ అది చెప్తారు, నాకు టెంపుల్ గురించి చెప్పారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం. అమ్మని చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ అది దర్శనం అయిపోయాక బయట పోతురాజు కృష్ణాలయం కూడా ఉంటుంది, అది కూడా చూసాము. చూడండి ఇక్కడ పోతురాజు స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. పక్కనే పోతురాజు ఉంటారు కాపలా అంట. సో అక్కడ పోతురాజు కూడా దండం పెట్టుకొని, కృష్ణాయలం కూడా దండం పెట్టుకొని సరౌండింగ్స్ మొత్తం చూసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళే టైంలో నేచర్ కూడా చాలా బాగుంది. కొంచెం క్లౌడీగా అయింది. మేము వచ్చేటప్పుడు కొంచెం హాట్గా ఉన్న, వెళ్ళే టైంకి కొంచెం కూల్ అయింది. ఇది మొత్తం టెంపుల్ బయట సరౌండింగ్స్. ఇదిగోండి కృష్ణాలయం. ఇది మొత్తం పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్. చాలా పీస్ఫుల్గా, చాలా చక్కగా, చాలా నీట్గా ఉంది టెంపుల్. మైండ్ అంతా రిలీఫ్ అయింది నాకైతే టెంపుల్ చూడగానే. లాస్ట్ 2 టైమ్స్ వెళ్తే దర్శనం అవ్వలేదు. కనుమ రోజు మాకు అనుకోకుండా అమ్మ దయ వల్ల దర్శనం అయింది. నేనైతే చాలా హ్యాపీ. కనుమ తర్వాత రోజు ఇక్కడ మా మూడో అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి. ఇక్కడ అందరూ మా మావయ్య గారు, మా మరుదులు అందరూ కలిపి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు. మేము ఇక్కడ సర్వ్ చేస్తున్నాము. వాళ్ళు అయిపోయాక మా అత్తయ్య గారు వాళ్ళు మేము కూర్చుంటే మా మావయ్య గారు వాళ్ళు మాకు సర్వ్ చేస్తున్నారు. హస్బెండ్ సర్వ్ చేస్తుంటే వైఫ్ తింటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా మరుదులు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు, చిల్ అవుతున్నారు, రీల్స్ అవి చూసుకుంటూ చిల్ అవుతున్నారు. ఈవినింగ్ మేము దేవీపురం వెళ్ళాం, అది కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మా మావయ్య గారు వాళ్ళు వడ్డిస్తున్నారు. మేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్ని. ఇక్కడ చూడండి మా మావయ్య గారు వాళ్ళు పెడుతున్నారు, మా అత్తయ్య గారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని. దేవీపురం కూడా వెళ్ళాము. దేవీపురం వెళ్ళాము, బట్ ఫోన్ నాట్ అలౌడ్. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇలా లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే టెంపుల్ వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఫోన్ నాట్ అలౌడ్ అంట. సో వీడియో ఏం క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను. ఇక్కడ మా మరుదులు ఏదో వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు అనుకొని వీడియోలో పోజులు ఇస్తున్నారు. అయిపోయిన తర్వాత ఈవినింగ్ నూకలంతల టెంపుల్కి వెళ్ళాము. బై లక్ మేము హారతి టైంకి వెళ్ళాము. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో పక్కన మండపంలో పెట్టారు అమ్మవారిని. ఇక్కడ ఈవినింగ్ హారతి అవుతుంది. హారతి అది అయిపోయిన తర్వాత మేము అలా టెంపుల్ చేసుకొని కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. తర్వాత రోజు ఓడా పార్క్కి వెళ్ళాము. అక్కడ ఓడా పార్క్లో మా అత్తయ్య గారు వాళ్ళు బీచ్లో ఫొటోస్ రీల్స్ అవి దిగుతున్నారు. ఇక్కడ బోట్ రైడ్ చేస్తున్నారు. మేము కొంచెం నైట్ వెళ్ళాము. ఇక్కడ మా మరుదులు మా అత్తయ్య గారు వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బోట్ రైడ్ అదిని. మేము ఈవినింగ్ వెళ్ళాము. మేము కూడా బోట్ రైడ్ అది చేసాము, కానీ నాకు నైట్ అయిపోయాక కొంచెం భయం వేసింది. ఇది తర్వాత రోజు ఈవినింగ్. సో అక్కడ మా ఆయన కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. నాకైతే చాలా భయం వేసింది. నైట్ అయిపోయింది కదా, వాటర్ ఎంత డెప్త్ ఉంటుందో నాకు తెలియదు అని చెప్పి భయపడ్డాను, కానీ ఎంజాయ్ చేశాను. బాగా అనిపించింది నాకు కూడా బోట్ రైడ్.
బోట్ రైడ్ అది అయిపోయాక మేము మొత్తం ఊడా పార్క్ అంతా చూసాము. నేను ఊడా పార్క్ ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఊడా పార్క్ కూడా మొత్తం తిరిగి ఆ స్వింగ్ అది ఊగి అవన్నీ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఊడా పార్క్లో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము జూ వెళ్ళాము. అది కూడా ఉంటుంది చూడండి. జూలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి జూకి వచ్చాము. ఇది జూలో వీడియోస్ కొన్ని క్యాప్చర్ చేసాము. ఇక్కడ ఫస్ట్ టైగర్ ఏమో ఫుడ్ తినడానికి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో టైగర్ వస్తుంది. అది చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. అక్కడ పిల్లలు వాళ్ళు చాలా చాలా గోల్ చేశారు. అది వచ్చి చాలా గట్టిగా అరిచి అవన్నీ చేసింది. ఈ ఇయర్ పొంగల్ అయితే నాకు చాలా బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళందరితో కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. 2 అత్తయ్య గారు 3 అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందరితో మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఇది పోజులు ఇస్తుంది చూడండి. ఎలుగుబంటి ఎలా పోజులు ఇస్తుందో చూడండి. కెమెరా ఆన్ చేసి అరుస్తున్నారు జనాలు అని చెప్పి పోజులు ఇస్తుంది. ఇక్కడ లెపోడ్ ఆ పై నుంచి దిగి వచ్చింది. పిల్లలు ఉండి అరుస్తున్నారని చెప్పి సౌండ్స్ అవి డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంటే లెపోడ్ కూడా దిగింది. అది కూడా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే టైంకి ఫుడ్ టైము, లంచ్ టైము. సో యానిమల్స్ అన్నీ యాక్టివ్గా బయటే ఉన్నాయి. ఇక్కడ ఈ డాగ్ చూడండి ఏదో వెతికేస్తుంది. అడవి కుక్క అంట. ఇది ఏదో వెతుకుతుంది. దీనికి ఇంకా ఫుడ్ పెట్టలేదు అనుకుంటా. ఇక్కడ డియర్స్ ఎలిఫెంట్స్ కూడా అక్కడ ఫుడ్ పెడుతున్నారు. ఈ ఇయర్ పొంగల్ నాకు చాలా చాలా స్పెషల్. బాగా ఎంజాయ్ చేశాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.